కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనకు సంబంధించి మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యంత దారుణమైన ఘటన జరిగి పోలీసులు అసహజ మరణమని రికార్డులో రాసిన తర్వాత కూడా ఈ ఘటనలో బాధితురాలి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేందుకు చివరి వరకు ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులను వెంటనే ఆసుపత్రికి రమ్మని కోరుతూ ఆర్జీకర్ ఆసుపత్రి అధికారి ఒకరు చేసినట్లుగా భావిస్తున్న ఫోన్లకు సంబంధించిన 3 ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో బహిర్గతమయ్యాయి. ఉద్దేశపూర్వకంగానే బాధితురాలి తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం చేరవేశారంటూ ఈ వివాదం మరో మలుపు తీసుకుంది. తాజాగా బయటకొచ్చిన ఆడియో క్లిప్పుల ప్రకారం ఆగస్టు 9న హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అని చెప్పుకున్న ఓ మహిళ అరగంట వ్యవధిలో బాధితురాలి తల్లిదండ్రులకు 3 సార్లు ఫోన్లు చేసింది. ముందుగా ఉదయం 10 గంటల 53 నిమిషాలకు ఆర్జీకర్ ఆసుపత్రి నుంచి ఫోన్ చేస్తున్నాము, మీరు తొందరగా ఇక్కడకు రాగలరా అంటూ తల్లిదండ్రులకు చెప్పారు. 71 సెకండ్ల పాటు సాగిన కాల్ రికార్డింగుల్లో తమ కుమార్తెకు ఏమైందని ఆమె తండ్రి ప్రశ్నించారు. దీనికి అధికారి, మీరు ఆసుపత్రికి వస్తే డాక్టర్లు చెబుతారు అని చెప్పి ఫోన్ పెట్టేశారు. మళ్ళీ 5 నిమిషాల తర్వాత అదే అధికారి, మీ కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది, సాధ్యమైనంత తొందరగా రండి అని ఫోన్ చేశారు. మరింత సమాచారం అడిగినప్పటికీ అవతల నుంచి ఎలాంటి జవాబు రాలేదు. మరికొద్దిసేపటికి వచ్చిన 3వ ఫోన్ కాల్ విషాద వార్తను వినిపించింది. దయచేసి వినండి, కొద్దిసేపటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాం, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉండవచ్చు, పోలీసులు ఇక్కడే ఉన్నారు, మిమ్మల్ని ఇక్కడకు తొందరగా రమ్మని కోరుతున్నాం అని అసిస్టెంట్ సూపరింటెండెంట్గా చెప్పుకున్న వ్యక్తి అన్నాడు. 3వ కాల్ 28 సెకండ్లు సాగింది. కాల్ రికార్డింగ్స్ బయటికి రావడంతో ఆర్జీకర్ ఆసుపత్రి సిబ్బంది తీరుపై జనం మండిపడుతున్నారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంలో జరిగిన నిర్లక్ష్యాన్ని సోషల్ మీడియాలో పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరోవైపు సిబిఐ అధికారులు ఆర్జీకర్ ఆసుపత్రిలో విధులు నిర్వహించిన 2 సెక్యూరిటీ గార్డులకు లైట్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు 10 మందిపై పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయా అంటే ఇటీవల వరుస పరిణామాలు ఈ ఊహాగానాలను బలపరుస్తున్నాయి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు 21 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అసాధారణ రీతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఈ ఘటనపై స్పందించారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం, పోలీసులు కఠినంగా వ్యవహరించడం రాష్ట్రంలో ఉద్రిక్తతలను మరింతగా పెంచుతోంది. మరోవైపు బెంగాల్ తగలబడితే ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు తగలబడతాయని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. ప్రతిపక్ష నేత సువేందు అధికారి సైతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని పదే కోరుతున్నారు. ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం అత్యాచారాలను నిరోధించడానికి కొత్త బిల్లు తీసుకురాబోతోంది. కఠిన నిబంధనలతో రూపొందిస్తున్న ఈ బిల్లు ప్రకారం దోషులుగా తేలిన వ్యక్తులకు మరణదండన విధించే అవకాశం ఉంటుందని సమాచారం. బిల్లును సభలో సమగ్రంగా చర్చించి ఆమోదించడం కోసం సెప్టెంబర్ 2 నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నట్లు స్పీకర్ బీమన్ బెనర్జీ తెలిపారు. సభామోదం తర్వాత గవర్నర్ అనుమతి కోసం బిల్లును పంపిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత చట్టాలను సవరించి అత్యాచార దోషులకు ఉరిశిక్ష విధించేలా అసెంబ్లీలో వచ్చే వారం బిల్లు ప్రవేశపెడతామని దీదీ ప్రకటించారు.